బ్రేకింగ్ న్యూస్. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చూడాలి అని ప్రజలు ఆశపడుతూ ఉన్నారు. ఆ ఆశ ఈ రోజుతో తీరుతోందన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. కొన్ని సాంకేతిక కారణాలు, వైసీపీ కుట్రల వల్ల అమరావతిని రాజధానిగా ప్రకటించడం ఆలస్యమైందంటున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి మణికుమార్ ఫేస్ టు ఫేస్. ఈరోజు రాజధాని అమరావతికి సంబంధించి కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. అమరావతి ఈ రోజు కాదు, క్రీస్తుపూర్వం 2-3 శతాబ్దాల మధ్యనే శాతవాహన రాజుల కేంద్రంగా అమరావతి దండకోట నుంచి పరిపాలన చేశారు. నాగార్జున బోధనలు ఇక్కడ నుంచి శ్రీపర్వతం నుంచి మొదలుపెట్టి ప్రపంచానికి మహాయాన యోగాన్ని తీసుకెళ్లి బౌద్ధ ప్రచారం చేసిన ప్రాంతం ఇది. సస్యశ్యామలంగా ఉండేది. విదేశీ వాణిజ్యాలను, రోమన్ సామ్రాజ్యంతో వర్త వాణిజ్యాలు, వజ్రవైడీరాలని ఇక్కడ ప్రాంతం నుంచి జరిగినాయి. ఇవాళ మరలా కాకతీయ డైనాసిటీలో కూడా అభివృద్ధి చెందింది. ఈ రోజున మనం చెన్నై నుంచి విడిపోయి వచ్చాం. చెన్నై నుంచి భాషా ప్రయుక్తాలు వచ్చినప్పుడు విడిపోయి మళ్ళీ కర్నూలు మీదకి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. మళ్ళీ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చాం. సరైన రాజధాని లేదు, సరైన నగరం లేదు, పరిశ్రమలు లేని పరిస్థితుల్లో ఇవాళ పరిశ్రమలను ఆకర్షించాల్సిన అవసరం వచ్చింది. మంచి రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒక మెట్టు దిగి పార్లమెంటులో నిర్మాణం తీసుకున్న చట్టం ప్రకారం ముందుకెళ్దామన్న ఆలోచనలో వెళ్ళాం. దాని ప్రకారం మోడీ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేశారు. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అది అధిగమించడం కోసం ఎందుకంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి లాంటి దూర్తులు వచ్చి దీన్ని నాశనం చేయకుండా పెట్టుబడిదారులు భయం కలిగించకుండా ఉండాలంటే స్పష్టమైన విధానం ఉండాలని లైన్లో ఇవాళ నిర్ణయం చేస్తున్నాం. ఎందుకంటే ఇది శతాబ్దాలుగా రాజధాని ప్రాంతం, తెలుగు రాజులు పరిపాలించిన ప్రాంతం. తెలుగు రాజులు దక్షిణ భారతదేశాన్ని కానీ ఉత్తర భారతదేశాన్ని జయించిన రాజ్యాలు ఉన్న ప్రాంతం ఇది. అలాగే నీటి వనరుల లభ్యత ఉంది. వాళ్ళ శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, గోదావరి అనుసంధానం, అలాగే కింద కృష్ణా బ్యారేజీ, ఇలాంటి బ్యారేజీలు ఉన్నాయి. రైల్వే నెట్వర్క్, బ్రహ్మాండం రైల్వే నెట్వర్క్ ఉంది. ఒక మంచి అవుట్ రింగ్ రోడ్డు కనుక వేసుకుంటే తెనాలి, గుంటూరు, మంగళగిరి ఈ ప్రాంతాలంతా చుట్టూ వేసుకుంటూ వెళ్తే విజయవాడ చుట్టుకుంటే బ్రహ్మాండ నగరం తయారవుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం వికేంద్రీకరణ, రాష్ట్ర అభివృద్ధి కేంద్రం, రాయలసీమలో పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ఎలా రావాలి, ఉత్తరాంధ్రలో ఎలా రావాలి, నీటి వలన ఎలా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. ఇవాళ ఒక తీర్మానం చేసి లొసుగులు లేకుండా చేసి భవిష్యత్తులో ఎలాంటి దూర్తుడు వచ్చినా, మూర్ఖుడు వచ్చినా కూడా పాడు చేయడానికి అవకాశం లేని రాజధానిగా ఉండాలి. టెక్నికల్ హెల్త్ దర్శాలు ఆల్రెడీ ప్రణాళికాబద్ధంగా మనం ముందుకెళ్తున్నాం. రాబోయే భవిష్యత్తు కూడా ప్రణాళిక వేసుకున్నాం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. దాంట్లో 70% దళితులు, బలహీన వర్గాలు, చిన్న వాళ్ళు ఇచ్చారు. చిన్న రైతులు ఎక్కువ ఇచ్చారు. దాదాపుగా 28,000 ఎకరాలు చిన్న సన్నకారు రైతులు ఇచ్చారు. పెద్ద రైతులు ఇచ్చింది కేవలం 4,000 ఎకరాలు మాత్రమే. అందువలన ఇవాళ వాళ్ళందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. కనుక స్పష్టమైన విధానం ఉంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారు, ఎందుకు త్యాగాలు చేశారు, ఉచితంగా ఎందుకు ఇచ్చారు ప్రభుత్వానికి, తనకు వచ్చేది పావలా వాట, రూపాయలు అభివృద్ధి చెందిన పావలా వాట వస్తుందని కూడా ఎందుకు ఇచ్చారంటే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి లభిస్తుందనే నమ్మకంతో వాళ్ళు ఇచ్చారు. అంటే భవిష్యత్తులో శాశ్వత రాజధాని అమరావతి ఉన్నట్టు లేదా మళ్ళీ ఏమైనా 100% అమరావతి. దీన్ని ఎవరు తరలించలేరు. దశాబ్దాల శతాబ్దాల చరిత్ర, శాతవాహనుల దగ్గర నుంచి, నాగార్జున బోధనల దగ్గర నుంచి, కాకతీయ డైనాసిటీ దగ్గర నుంచి, వాసిరెడ్డి వంశీకుల అవతారం దగ్గర నుంచి, ముసునూరు కాపనాయక రెడ్డి రాజుల దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతం పరిడవెళ్ళింది. దాన్ని ఎవరు చేర్చలేరు, తీర్చలేరు. అంటే ఇప్పటి వరకు అమరావతి రైతులు ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు శాశ్వత రాజధాని అయిన తర్వాత రైతుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? కాన్ఫిడెన్స్, నమ్మకం, ఈ ప్రభుత్వం చేస్తుందని నమ్మకం, మరి దగా జరగదనే నమ్మకంలో ఉన్నారు. ఇదే మొత్తంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. ఖచ్చితంగా అమరావతి రాజధాని శాశ్వత రాజధానిగా ఉంటుంది. ఎవరు కూడా ఇంకా భవిష్యత్తులో టచ్ చేయలేరు. అటు ప్రజలు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, అందరికీ కూడా ఉపయోగకరంగా ప్రపంచం దృష్టి పడే విధంగా ఈ అమరావతి రాజధానిని తీర్చిదిద్దుతామని చెప్పి అటు నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి బిగ్ టీవీ అమరావతి నుంచి.